లెవెల్ మోటివేట్ చేయడం ద్వారానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏదో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి అది ఇస్తామని చెప్తే ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. 6 గ్యారంటీల వల్ల రాలేదు. 46 బాధితుల ఎఫెక్ట్ వల్లనే వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తే మా 46 రద్దు అవుతుంది, మాకు జాబ్లు వస్తాయని గెలిపించుకున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మా 46 జీవో బాధితులు మీకు పనిచేయాలి. మీరు మాకు పనిచేయకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వం రేపు సెంట్రల్లో రానియకుండా చూసుకుంటాం. మేము ఈ తిరిగి అలసిపోయినాం. మా వల్ల కాదుగా. మేము ఎక్కడ పోవాలి? తిరిగినాం సచివాలయం, సెక్రటేరియట్, ప్రజా దర్బారు, ప్రజాభవన్, ప్రగతి భవన్ అన్నీ తిరిగినాం మేడం. ఇంకా లాస్ట్కి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోతే అడవులకు వెళ్తాం మేడం. ఇక మేము ఈ మాట చెప్పాలని అవుతుందో నాకు తెలియదు, కానీ నా వల్ల అవుతలేదు. ఇక మేము అడవులకు వెళ్తాం, ఇక అన్నలలో చేరిపోతాం. ఇక ఇప్పుడు మాకు ఇవ్వకపోతే అఫీషియల్గా గన్ను పట్టాలన్నా, అన్అఫీషియల్గా గన్ను పట్టాలన్నా, లేకపోతే మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టుండి. ఇక మా వల్ల అవుతలేదు మేడం. బాధ భరించలేకపోతున్నాము. ఈ బాధ